హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్కు భారీ షాక్ అండి. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరిక. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అత్యంత పోరాడిన రాజకీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రథమ పార్టీ అండి. సో 2014వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దానితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2018వ సంవత్సరంలో జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి కంటే ఎక్కువ స్థానాలు అయితే వచ్చాయి. దాంతో చంద్రశేఖర్ రావు గారు అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2023వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం కలిగిందండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడంతో ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం దక్కడంతో ఖచ్చితంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతగానో కష్టపడ్డారు. కానీ వీరి పార్టీకి ఒక్క పార్లమెంటు స్థానం కూడా దక్కలేదు. ఇక దానితో ఈ పార్టీ ఉనికి లేదని అనుకుంటున్నారో లేక ఇప్పట్లో పార్టీ పుంజుకోవడం కష్టం అనుకుంటున్నారో తెలియదు, కానీ అనేక మంది కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, అలాగే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమారు, కాళే యాదయ్యలు పార్టీకి అయితే గుడ్ బై చెప్పి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయత వర్గాల సమాచారం మేరకు మరో 5 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతూ ఉన్నట్లుగా తెలుస్తోందండి. ఇందులో ఒకరు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఉన్నట్లు, అలాగే మాజీ మంత్రి ఒకరు కాగా మరో 2 హైదరాబాద్ సిటీకి చెందిన ఎమ్మెల్యేలుగాను, ఇంకో 2 హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా లీకులు వస్తున్నాయి ఫ్రెండ్స్.